హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మా భగవద్గీత సెషన్స్కి. ముందుగా మనం ప్రేయర్స్తో మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషాం శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసంది గౌరభక్త బృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం నతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మరొకసారి అందరికీ స్వాగతం అండి మన భగవద్గీత సెషన్స్కి. 12వ అధ్యాయం మొదలు పెడుతున్నాం. డివోషనల్ సర్వీస్, భక్తియుక్త సేవలు. అధ్యాయం మొదలు పెడుతున్నాం 12.1. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అనువాదం. అర్జునుడు ప్రశ్నించాడు, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుదురు. శ్లోకంలో అర్జునుడు ఒక క్వశ్చన్ రైజ్ చేశాడండి. ఏంటంటే, ఏది మంచి మార్గం? ఎవరైతే ఎల్లప్పుడూ ప్రాపర్గా నీ భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి వారా, లేదా ఎవరైతే నీ నుంచి వెదజల్లుతున్నటువంటి బ్రహ్మ జ్యోతిని, అంత కాంతిమయాన్ని, దీన్ని ఉపాసన చేస్తున్నటువంటి వారా, ఎవరు గొప్ప అనేటువంటిది ఇక్కడ అడిగారు అనమాట భగవంతుడు. అర్జునుడు అడిగారు అనమాట భగవంతుని, కృష్ణుడు. నిత్యం నీ భక్తియుక్త సేవల్లో ఉన్నటువంటి వారు గొప్ప, లేదా నీ నుంచి వెదజల్లుతున్నటువంటి నిరాకార బ్రహ్మం కాంతి, దాన్ని వర్షిప్ చేస్తున్నటువంటి వారు, దానిని పూజిస్తున్నటువంటి వారు గొప్ప? ఎవరు గొప్ప
అని అడుగుతారు. ఇప్పుడు భగవంతుడు మనకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు ఏంటంటే, భగవంతుడికి ఉన్నటువంటి వ్యక్తిత్వ రూపం, వ్యక్తిగత రూపం, భగవంతుడికి ఉన్నటువంటి ఇంపర్సనల్ రూపం. ఇంపర్సనల్ అంటే బ్రహ్మజ్యోతి. అంటే మొత్తానికి ఒకే కాంతి ఉంటుంది. ఎటువంటి పర్సనల్ ఫామ్ ఉండదు. మొత్తం ఇంపర్సనల్ రూపం ఉంటుంది. అదే భగవంతుడి నుంచి వచ్చినటువంటి కాంతి. ఉమ్. భగవంతుడికి ఉన్నటువంటి ఆ ఇంపర్సనల్ రూపాన్ని, పర్సనల్ రూపాన్ని, ఇంకొకటి విశ్వరూపాన్ని. సో వీటన్నిటి కూడా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. భక్తులు ఎవరు, యోగులు ఎవరు అని వాళ్ళందరినీ కూడా భగవంతుడు నీటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఆధ్యాత్మికవాదులందరూ కూడా రెండు రకాలండి. ఒకరేంటంటే భగవంతుణ్ణి వ్యక్తిగతంగా పూజించేటువంటి వారు. ఇంకొకరు అలాంటి వ్యక్తిగత దర్శనానికి అర్హులు కానటువంటి వారు ఒక చోట ఆగిపోతారు. ఎక్కడ ఆగిపోతారంటే భగవంతుడి యొక్క కాంతిని చూసే మొత్తం ఇదే భగవతత్వం, ఇదే బ్రహ్మకాంతి అని ఆగిపోతారు. వాళ్ళు కూడా ఆధ్యాత్మికవాదులే. ఎందుకంటే భౌతికమైనటువంటి జడ పదార్థాలను భోగించకుండా కొంచెం ఆధ్యాత్మికత వైపు మళ్ళారు కాబట్టి వాళ్ళు కూడా ఆధ్యాత్మికవాదులే. ఈ విధంగా రెండు రకాలుగా ఉంటారు. అయితే వ్యక్తిగత రూపాన్ని వర్షిప్ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో భగవంతుడి యొక్క ఇంపర్సనల్ ఫామ్ కాకుండా పర్సనల్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుడికి నిత్యం ఏదో ఒక సేవలు చేసి తరిస్తూ ఉంటారు. కానీ బ్రహ్మవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంపర్సనలిస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు డైరెక్ట్ సేవ చేయాలన్నమాట. వాళ్ళు భగవంతుడిని ఎప్పుడు భగవంతుడి యొక్క కాంతిని ధ్యానిస్తూ ఉంటారు. భగవంతుని నుంచి వచ్చినటువంటి ఎఫల్జెన్స్ కాంతిని. కానీ నిజంగా భక్తులందరూ ఏమంటారంటే ఆ కాంతిని దాటి పెనట్రేట్ అయ్యి లోపలికి వెళ్ళి భగవంతుడికి నిత్యం ఏదో ఒక సేవ చేయడంలో తన్మయత్వంతో ఉంటారు. భగవంతుని సాక్షాత్కరింప చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనకి ఈ అధ్యాయంలో ఏం చెప్తుందంటే భక్తి యోగా అనేది ఉన్నటువంటి అన్ని మార్గాలు కూడా హైయెస్ట్, టాప్ మోస్ట్ అని చెప్తారు. ఎవరికైనా భగవంతుడితో అసోసియేషన్, సాంగత్యం కావాలంటే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తీసుకోవాల్సింది డివోషనల్ సర్వీస్, భక్తియుక్త సేవ అంటారు. ఎవరైతే భగవంతుని భక్తితోటి డైరెక్ట్ సేవ చేస్తారో వాళ్ళు పర్సనలిస్ట్. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా భగవంతుడికి సేవ చేస్తారు. ఎవరైతే భగవంతుని ధ్యానిస్తూ భగవంతుడి యొక్క కాంతిని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు ఇంపర్సనలిస్ట్ అంటారు. మాయావాదులు, బ్రహ్మవాదులు అంటారు. అర్జున్ ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్, మరి ఏ పొజిషన్ బెటర్ అని. చాలా వేస్ ఉన్నాయి కదా, చాలా మార్గాలు ఉన్నాయి కదా భగవతత్వం తెలుసుకోవడానికి. ఏది గొప్ప పొజిషన్, ఏది మంచి మార్గం? కానీ కృష్ణుడు ఏమి ఇండికేట్ చేస్తాడంటే ఈ అధ్యాయంలో భక్తి యోగ, భగవంతుడికి ప్రేమగా చేసేటువంటి సేవలే అన్నిటికన్నా ఉన్నతమైనవి అని చెప్తారనమాట. ఇది మోస్ట్ డైరెక్ట్, అంటే ఇది డైరెక్ట్ మెథడ్, అన్నిటికన్నా ఈజీ అయినటువంటి మెథడ్. ఈ మెథడ్ మోస్ట్ డైరెక్ట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే భగవంతుడి యొక్క సాంగత్యం తీసుకోవడానికి అంత కష్టం, అంత ఈజీ కాదండి. కొన్ని వేల కోట్ల జన్మల కృతపుంజ పుంజ అంటారు. అంటే కొన్ని వేల కోట్ల జన్మల తపస్సులు ఆచరిస్తే గానీ భగవంతుడి అసోసియేషన్ దొరకదు. కానీ భగవంతుడికి ప్రేమతోటి, భక్తితోటి చేసినటువంటి సేవ అనేది అది చాలా మనం ఈజీగా భగవంతుడి యొక్క సాంగత్యం ఉంచేలా చేస్తుందంట. మనకు భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్తారనమాట. జీవుడనేవాడు బయటికి కనిపించేటువంటి భౌతిక దేహం కాదు, అతడు ఒక ఆధ్యాత్మిక స్వరూపం అని చెప్తారు. కానీ భగవంతుడు అనేది, జీవుడు ఒక ఆధ్యాత్మిక స్పార్క్, ఒక ఆధ్యాత్మిక కణం అనుకుంటే భగవంతుడు అలాంటి ఆధ్యాత్మిక మొత్తం నిండినటువంటి సాగరం. అందరు జీవుడు ఒక డ్రాప్ లాంటి వాడు జీవుడు. మనకి 7వ అధ్యాయంలో భగవంతుడు అంటారు జీవుడు అనేవాడు భగవంతుడి యొక్క అంశ. భగవంతుడు ఒక పార్ట్ అండ్ పార్సల్ జీవుడు కూడా. కాబట్టి ఏ ఏ జీవుడికి అయితే సపోజ్ మనకు ఒక ఫింగర్ ఉంది, ఫింగర్ అంటే ఒక వేలు ఉంది. ఈ వేలు యొక్క డ్యూటీ ఏంది? మనకు సేవ చేయడం. ఈ వేలు కూడా పార్ట్ అండ్ పార్సల్. అలాగే జీవుడు పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్, భగవంతుడికి సేవ చేయడం.
అతని ఫుల్ అటెన్షన్ని భగవంతుడి సేవకు డైవర్ట్ చేయగలడు. మళ్ళీ 8వ అధ్యాయం ఏం చెప్తారు భగవంతుడు? ఆ, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. ఆ, అంతకాలే చ మామేవ, అంతకాలంలో ఎవరైతే నా గురించి స్మరిస్తూ ఉంటారో తం తం ఏ వైతి కౌంటేయ సదా తద్భావ భావిత, వాళ్ళు అంతకాలం ఏదో స్మరిస్తుంటారో వాళ్ళు అక్కడికే వస్తారు. అంత్యకాలంలో మనం ఆధ్యాత్మిక లోకాలు గోలోకం కృష్ణుని గురించి స్మరించామంటే మనకు కూడా ఇక్కడ భగవంతుడు, ఎస్, వీడు నా గురించి స్మరించాడు, ఆధ్యాత్మిక లోకాల గురించి స్మరించాడు అని చెప్పి తనని ఏదైతే స్మరించాడో అలాంటి భావం తనకి ఏర్పడింది కాబట్టి అలాంటి భావం ఉన్నటువంటి లోకాలకి వాడికి గతి వస్తుందని చెప్తాడు భగవంతుడు ఇక్కడ. అందుకోసం ఎవరైతే భక్తితోటి ప్రేమతో భగవంతుడికి అటాచ్ అవుతారో వాళ్ళు చిట్ట చివరి క్షణంలో కూడా కృష్ణుడికి అటాచ్ అయి ఉంటారు కాబట్టి గోలోకానికి గ్యారంటీకి వెళ్తారని చెప్తారు ఇక్కడ. అని ఎవరైతే కొంతమంది భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క రూపానికి అటాచ్మెంట్ కారు, ఉమ్, వాళ్ళు ఆ, ఈ భౌతిక ప్రపంచాన్ని డిటాచ్డ్గా ఉంటారు. అంతేకాకుండా కృష్ణుడి కూడా కొంచెం డిటాచ్డ్గా ఉంటారు. వాళ్ళు అంతేనా, వేరే వాళ్ళని కూడా కృష్ణుడి నుంచి డిటాచ్డ్గా అయ్యేలా చేస్తారు. చేసి ఏం చేస్తారు, అందరు కూర్చొని కాంతి మీద మెడిటేట్ చెయ్యండి, ధ్యానం చెయ్యండి అని చెప్తూ ఉంటారు. ఉమ్, వాళ్ళు కావాలని వాలంటరీగా ప్రిఫర్ చేస్తారు భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి మీద మెడిటేట్ చేయడానికి. ఉమ్. ఎందుకంటే బ్రహ్మజ్యోతి అనేది మన ఇంద్రియాలకి మన ఈ ప్రకృతికి అతీతంగా ఉంది కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళి బ్రహ్మజ్యోతితో కనెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ సేవ ఏమి ఉండవు. ఆ బ్రహ్మజ్యోతిని దాటిన తర్వాత వచ్చింది గోలోకాలు, అందులో ఉన్నవాడి కృష్ణుడు. అందుకే ఇక్కడ మనం చెప్పారు 2 రకాల ఆధ్యాత్మికవాదులు ఉంటారని. అలాంటి బ్రహ్మజ్యోతి మీద ధ్యానించేవారు, కృష్ణుడి మీద ధ్యానించేవారు. ఇప్పుడు అర్జున అందుకే అడుగుతున్నాడు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయి కృష్ణ, ఏది నిజమైన ఈజీ ప్రాసెస్? ఇంకో రకంగా చెప్పాలంటే అర్జునుడే క్లారిఫై చేసుకుంటాడు నేను కరెక్ట్ పొజిషన్ ఉన్నాను, ఎందుకంటే అర్జునుడు కృష్ణుడికి అటాచ్ అయినాడు, కృష్ణుడి నుంచి వచ్చే కాంతి బ్రహ్మజ్యోతికి ఏం అటాచ్ అయ్యి కాలేదు అతను. కాబట్టి నా పొజిషన్ సెక్యూర్ గానే ఉందా, నేను మంచిగానే ఉన్నాను అడుగుతున్నా. ఈ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ నాకేమన్నా ప్రాబ్లం ఉందా? యాక్చువల్ చెప్పాలంటే బ్రహ్మజ్యోతి మీద మెడిటేట్ చేయడం అంటే చాలా కష్టమండి. మన మనసు కాసేపు కళ్ళు మూసుకుంటే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేయడం కష్టం, పోనీ పొరపాటున విజయం సాధించామే అనుకుందాం, అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ మర్జ్ అయిపోవాలి, ఎటువంటి ఇంకా వేరియేషన్ లేకుండా ఒకే ఆ బ్రహ్మజ్యోతిని పట్టుకుంటాం, అక్కడ కూడా కష్టమే, ఇక్కడ కష్టమే అక్కడ కష్టమే. అది అంత టైం వేస్ట్ చేసుకోవడం ఉపయోగం ఏంటంటారు? ఎందుకంటే అర్జునుడు 11వ అధ్యాయంలో ఎక్స్పీరియన్స్ అవుతారు ఏంటంటే కృష్ణుడి యొక్క పర్సనల్ ఫామ్ కి అటాచ్ అవ్వడం అనేది బెస్ట్ అనుకుంటాడు. ఎందుకంటే ఆ, వేరే ఇతర రకమైనటువంటి ఫాములు, ఇతర రకమైనటువంటి రూపాలు అవి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటాయి, కానీ కృష్ణుడి యొక్క రూపం అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రేమగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి క్వశ్చన్ కి కృష్ణుడు చాలా క్లియర్ గా సమాధానం చెప్తాడు అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకంలో మనం నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. 12.2. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मता. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मता. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मता. श्रीभगवानुवाच
మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ ते मे యుక్త తమామతా. ఇక్కడ అనువాదన భగవంతుడు అంటున్నారు, శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వరూపమునందు మనసును స్థిరంగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా ఎల్లప్పుడూ నన్ను ఉపాసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను ఓ అర్జున. ఆహా, ఎంత చక్కగా క్లారిఫై చేశాడండి. రెండు రకాల ఆధ్యాత్మికవాదులు ఉంటారు. ఒకరు బ్రహ్మజ్యోతిని ఉపాసించేవారు, ఇంకొకరు కృష్ణుని డైరెక్ట్ గా సేవ చేసేవారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నా, ఈ ఇద్దరు ఎవరు గొప్ప? ఎవరైతే వాళ్ళ మనసుని నా వ్యక్తిగత రూపం నందు నిమగ్నం చేసి ఎప్పుడు నాకు ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు, చాలా గొప్ప శ్రద్ధతోటి, గొప్ప ఫెయిత్ తోటి, వాళ్ళు మోస్ట్ పర్ఫెక్ట్ బ్రహ్మజ్యోతి మీద నిమగ్నమైన వాళ్ళకంటే కూడా. కృష్ణుడు డైరెక్ట్ క్లారిఫై చేశాడండి, అటు ఇటు డొంక తిరుగు లేకుండా. ఆ? ఏమన్నాడు? మయ్యావేశ్యమను ఏమ మయ్యా అంటే నా గురించి ఆలోచించే, అంటే నా రూపం గురించి, నాకు సేవ గురించి. ఎవరైతే అలాంటి కృష్ణ చైతన్యంతో ఆ ఎటువంటి ఇంకా భౌతికమైనటువంటి యాక్టివిటీస్ పనులు లేకుండా, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ కృష్ణ. ప్రతిదీ మయ్యావేశం, ఒక ఆవేశం. ఆవేశం అంటే చాలా ఫోర్స్ఫుల్, ఎంతూజియాజంగా భగవంతుడి సేవ చేయడం అనేది. అలా ఒక శుద్ధ భక్తులు ఇప్పుడు అలాగే సేవ చేస్తూ ఉంటారు. ఏ విధంగా శుద్ధ భక్తుడు సేవ చేస్తాడు భగవంతుడికి అలాగా అంటే, కొన్నిసార్లు జపం చేస్తాడు, కొన్నిసార్లు భగవంతుడి గురించి వింటాడు, కొన్నిసార్లు భగవంతుడికి సంబంధించిన గ్రంథాలు చదువుతాడు, కొన్నిసార్లు భగవంతుడికి ఏదైనా భోగం ఆఫరింగ్ చేస్తాడు, తన సొంతంగా కుక్ చేస్తాడు, కొన్నిసార్లు ఆఖరికి ఏదైనా మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఏదైనా వెజిటేబుల్ ప్లేస్కి వెళ్ళి ఏదైనా మార్కెట్ ప్లేస్కి వెజిటేబుల్స్ కొన్నా కానీ భగవంతుడి సేవే. కొన్నిసార్లు భగవంతుడికి ఉన్నటువంటి యుటెన్సిల్స్ పాత్రలు ఏమైనా తోముతాడు. వాట్ ఎవర్, భగవంతుడి కోసం ఏది చేసినా కానీ, భగవంతుడి కోసం ఏది చేస్తున్నప్పటికీ కూడా ఒక్క క్షణాన్ని కూడా భగవంతుడికి సేవ చేయకుండా తను వదిలిపెట్టాడు. అలాంటి పనులు నిత్యం భగవంతుడి యొక్క చైతన్యంతో ఉండి చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి డివోషనల్ సర్వీస్. అలాంటి సేవలు ప్రతి క్షణం నిమగ్నమైనటువంటి వారు సమాధిలో ఉన్నట్టంట. మనం సమాధి అంటే ఏమనుకుంటాం? ఏదన్నా ఒక ఆమ్, అడవికిల్లో లేదా ఏదైనా గోతి తీసుకొని అందులో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు, అదే సమాధి అంటారు. ఇక్కడ ఏం చెప్పారు? మన జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క సేవలో మనం ఏదో ఒక పని నిమగ్నమయ్యి ఉంటే అతను ఫుల్ సమాధిలో ఉన్నట్టు. ఇక్కడ మనకు భగవంతుడు క్లారిఫై చేశాడు. ఓకే, తర్వాత ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. తర్వాత శ్లోకం ఆ భగవంతుడు 3-4 శ్లోకాలు కంబైన్డ్ చెప్పాడు, అవి ఒకసారి చూద్దాం. 12.3 and 4. ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతా. ఏతు అక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతా. ఏతు అక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతా. దీని అనువాదం చదువుదాము. కానీ
సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల ఎడ అంటే సర్వులు అంటే అందరి జనాల పట్ల సమభావము కలిగి ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింత్యమును మార్పులేనిదియు నిశ్చలమును స్థిరమును అవ్యక్త తత్వమైన పరతత్వపు నిరాకార భావనను పరిపూర్ణముగా ఉపాసించు సర్వభూత హితులైన వారు కూడా అంత్యమున నన్ను పొందురు అన్నారు. ఇంకెవరెవరు భగవంతుని చేరుకుంటారు అన్నమాట. చెప్తున్నారంటే ఎవరైతే భగవంతుని డైరెక్ట్ గా వర్షిప్ చేయకుండా ఈ గుణాలకి ఇంద్రియాలకి వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మ జ్యోతి ఏదైతే ఉంటుందో అప్పుడు దాన్ని ఆ పరతత్వ జ్ఞానాన్ని పొందడానికి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి వీళ్ళు పూర్తిగా వీళ్ళ ఇంద్రియాలను కట్టడి చేసుకుంటూ ప్రతి ఒక్కరితో సమభావంతో ఉంటూ అందరికి ఏదో మంచి పనులు చేస్తూ ఉంటే చిట్ట చివరి భగవంతుని పొందుతారు అన్నమాట. అంటే భగవంతుడికి మనం డైరెక్ట్ గా సేవ చేయకుండా ఇండైరెక్ట్ గా సేవ చేస్తే భగవంతుడు మాకు భగవంతుడి కాంతితోని మేము ఆ, భగవంతుని పొందుతాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంట, ఎంతో కష్టాలు పడుతూ భగవంతుని పొందాలంట. ఇంద్రియాలని ఏ పనులు చేయకుండా అలా కట్టడి చేయడం చాలా కష్టం కదండి. కానీ ఏదో ఒక పని చేస్తూ అది భగవంతుడి సేవ చేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు, ఆ విధంగా కూడా పొందొచ్చు ఇండైరెక్ట్ గా భగవంతుడిని, కాకపోతే అది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఎందుకంటే వాళ్ళు భగవంతుని డైరెక్ట్ గా వర్షిప్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని పొందాలన్న లక్ష్యాన్ని ఇండైరెక్ట్ ప్రాసెస్ అంటే ఇంకొక మార్గంలో వెళ్తారు. ఏ విధంగా భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి మీద మెడిటేషన్ చేస్తూ. అలాంటి వారు వాళ్ళకి అలా కొన్ని జన్మల పాటు అలాగా మంచి పనులు చేస్తూ 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 భగవంతుడి యొక్క కాంతి మీద మెడిటేషన్ చేస్తూ చేస్తూ కొన్ని జన్మల తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వారు భగవంతుడికి శరణాగతి తీసుకోలేరు. భగవంతుడికి శరణాగతి తీసుకున్నటువంటి వారు ఎవరైనా కానీ పరిపూర్ణంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి అన్ని రకాల జ్ఞానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరైనా భగవంతుడి శరణాగతి తీసుకుని అలా వచ్చిన వాళ్ళకి జ్ఞానం వస్తుంది. లేదా ఎవరి జ్ఞానం అయితే పరిపక్వం చెందుతుందో వాళ్ళు చిట్ట చివరికి ఏమంటారంట, వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వం, సా మహాత్మా సుదుర్లభ. అలాంటి మహాత్ములు చాలా చాలా రేర్ అయ్యా అంటున్నారు. కానీ ఎవరన్నా భగవంతుణ్ణి ఈ విధంగా అప్రోచ్ అవ్వాలంటే జ్ఞానం సముపార్జించి లేదా ఆ భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి మీద మెడిటేషన్ చేస్తూ పొందాలంటే చాలా సంవత్సరాలు అంటే మన ఇంద్రియాలు నిగ్రహించుకొని చాలా కట్టడి చేస్తూ అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్తున్నారు, పర్ఫెక్ట్ రిలేషన్ కావాలంటే డైరెక్ట్ గా కృష్ణుని అప్రోచ్ అవ్వండి, కృష్ణ సేవ డైరెక్ట్ తీసుకోండి. ఉమ్. ఎవరైనా అలాంటి సేవ చేయకుండా మా హృదయంలో ఉన్న పరమాత్మని నేను చూసుకోవాలి చూడాలనుకున్న వారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ ఇంద్రియాలని షట్ డౌన్ చేస్తారు. షట్ డౌన్ అంటే ఏ పని చేయకుండా, అది చాలా కష్టమైంది. ఏదైనా చూడాలంటే దాన్ని చూడకుండా, వినాలంటే వినకుండా, ఏదైనా టేస్ట్ చేయాలంటే టేస్ట్ చేయకుండా, వర్క్ చేయాలంటే వర్క్ చేయకుండా, అప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుద్దంటే భగవంతుడు సర్వవ్యాపకం, భగవంతుడు అందరి ఆత్మల్లో ఉన్నాడు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అని అర్థమవుతుంది. ఉమ్, అప్పుడు ఇది తెలిసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక జీవుడు ఇంకొక జీవుడిని పట్ల అసూయ కలిగి ఉంటాడు. ఎందుకంటే తనలో ఉన్న పరమాత్మ కృష్ణ, తనలో కూడా కృష్ణనే ఉన్నాడు. ఇంకెందుకు అతని పట్ల నీ అసూయ ఉండాలి, నాకుంది తనకుంది నాకు లేదు, తను ఏ విధంగా డౌన్ చేయాలి, ఇలాంటి కోరికలు ఎవరు రావు. ఎందుకంటే తనకి ఒక మనిషిని చూస్తేనే కాదు, ఒక మనిషిని జంతువుని చూసినప్పటికి కూడా తను ఏం చూస్తాడు, అన్ని చోట్ల పరమాత్మ ఉందని అనుకుంటారు. కానీ అది యోగులు, వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి అలాగా పరమాత్మ దర్శించుకొని చేసేటటువంటి వారు చాలా తపస్సు ఆచరిస్తే అలా వాళ్ళకి అప్పటికి ఆ రిలేషన్ వస్తుంది. కానీ ఒక సిటీలో విలేజ్లో ఒక నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తికి అలాంటి సాక్షాత్కారం ఎప్పుడు వస్తుంది, అంత తేలిగ్గా రాదు.
కానీ వాళ్ళు పరమాత్మని యోగుల్లాగా మెడిటేషన్ చేసి తెలుసుకోవాలంటే మాత్రం వాళ్ళకి చాలా 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 కష్టం. కానీ అదే వాళ్ళకి ఒక గ్లాసులో కొంచెం తులసేసి, వాటర్ వేసి, తులసేసి భగవంతుడికి అర్పించి, కృష్ణ ఇది నీకయ్యా అని చెప్పడం చాలా ఈజీ. ఆ! ఆ ప్రాసెస్ ఈజీ. ఆ ప్రాసెస్ చేయడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్ హిమాలయాల్లో యోగులు పరమాత్మ మీద ధ్యానించినటువంటి వచ్చిన ఫలితం కంటే కూడా ఎక్కువ రెట్ల ఫలితం వస్తుంది. అందుకోసమే భగవంతుడిని ప్రేమగా పిలుద్దాం భగవంతుడి యొక్క నామంతోటి. భగవంతుడి యొక్క రూపాన్ని కళ్ళారా దర్శించుకుందాం. భగవంతుడి యొక్క గుణాల్ని చర్చించుకుందాం. భగవంతుడికి మనము ఎంతో కొంత మన దగ్గర ఉన్న భోగం పెడదాం. చివరికి మన చివరికి భగవంతుడి యొక్క లీలల్లోకి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అందుకే భక్తిని సుసుఖం కర్తుమవ్యయం. ఈ ప్రాసెస్ చేయడం చాలా చాలా ఈజీ అని మనకు చెప్తారు. ఓకేనండి. ఇది వాళ్ళ సెషన్. రేపు 12.5 నుంచి మనం కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కలియుగ పావన హరినామ సంకీర్తనల की जय अनंत कोटि वैष्णव वृंद की जय नामाचार्य हरिदास ठाकुर की जय वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय हरे कृष्ण।